అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు ఆదిశంకరాచార్య జయంతి. ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందాం. సమకాలీన హిందూ ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం చూపిన త్రిమతాచార్యుల్లో ఆదిశంకరాచార్యులు ప్రథముడు. శంకర భగవత్పాదులుగా పిలువబడిన ఈ మహాగురువును సాక్షాత్తు పరమశివుడు అవతారమని నమ్ముతారు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా భావించే ఆదిశంకర్ల కృపే ఈరోజు హిందూ మతంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు. ఎందరో మహర్షులు, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పిలువబడిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి మరెవరో పరిశీలన, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తిని మనోకమల నుంచి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచిదానందాలు వేదాలు. అలాంటి వేదాలకు కూడా వక్ర భాషను చెప్పి భారతీయ సమాజంలో విభజన కలిగించి మూఢ ఛాందస భావాలను ప్రేరేపించి అన్య మతాల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి శంకర్లు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలం వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. మూడో ఏటనే తండ్రిని కోల్పోయిన శంకర్లకు 5 ఏళ్లకే ఉపనయనం జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్ళిన శంకర్లకు ఇవ్వడానికి ఒక పేద ఇల్లాలకు ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకర్లు లక్ష్మీదేవిని కనకధార స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి పేదరికాన్ని పారద్రోలింది. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించిన శంకర్లు 8 ఏళ్ల వయసులో గురువు కోసం అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకర్లను తన శిష్యునిగా స్వీకరించారు. గోవింద భగవత్పాదుల వద్ద వేదాంగాలను అభ్యసించారు. తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్ని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింపజేస్తారు. ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆదిశంకరాచార్య అద్వైతాన్ని ప్రచారం చేస్తూ యావత్ భారతాన్ని 2 సార్లు చుట్టి వచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని తలపోశారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పూరి, కంచి, ద్వారకా మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితులుగా తీర్చిదిద్దారు. ఇవి శంకర్ల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలుదిక్కల దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి. దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే ఆయన విశదీకరించారు. 5వ ఏట ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాతృనికి కూడా సాధ్యం కాని అష్టవశే చతుర్వేదే ద్వాదశి సర్వశాస్త్రవిద్ 8 ఏళ్లకు చతుర్వేదాలు, 12 ఏళ్లకు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల పీఠల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన సిద్ధ పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామర్ల నుంచి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణాలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధిని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సంపదను నిలిచేలా చేశారు. తన యాత్రల చివరిలో శంకర్లు బద్రీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకు అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకర్లు అక్కడ బద్రీ నారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు. శంకర్ల కృప వల్లే మనకు నేడు అష్టాదశ శక్తిపీఠాలు, చార్ధామ్ మొదలైన పుణ్యక్షేత్రాలు, వాటి వల్ల మనకు అత్యున్నత హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవన శైలి సమాజం భాషిల్లుతున్నాయి. శంకరాచార్యులు క్రీస్తు శకం 788 నుండి క్రీస్తు శకం 820 మధ్య జీవించారని అంచనా. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్ర నామాలకు శంకరులు రాసిన భాష్యాలు ఆయనను అనుసరించే వారికి, విభేదించే వారికి కూడా మౌలిక వాక్య గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. గురు శిష్యుల సంబంధం గురించి
సనందుడు అనే శిష్యుడి ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. హిందూ మతంలో పాతుకుపోయిన సాంప్రదాయాలు, దురాచారాలను తొలగించి వైదిక మార్గంలోకి మళ్లించిన గొప్ప ధీశాలి. శంకరాచార్యులు రాసిన 108 గ్రంథాల్లో గణేశ పంచరత్న స్తోత్రము, భజగోవిందము, లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రము, కనకధార స్తోత్రము, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి భజగోవిందము, ఆత్మబోధ అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమయ్యాయి. శంకర్ల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం వల్ల క్షీణదశలో ఉన్న హిందూ మతానికి ఆయన చికిత్స ప్రారంభించారు. హిందువులు అనేక శాఖలుగా చీలిపోయి తమలో తామే కలహించుకునేవారు. మీమాంస, సాంఖ్యవాదులు దాదాపు దేవుడిని నమ్మకపోగా చార్వాకులు వేదాలను నిరసించారు. ఆదిశంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను తన వాదంతో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుడిని నమ్మే వారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేదాంగాలను ప్రచారం చేశారు. కేవలం 32 మాత్రమే జీవించిన శంకర్ల ప్రభావము హిందూ మతంపై అనన్య సామాన్యం. స్మార్తులు, సంతులు ఆయన నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయము, షణ్మత విధానము, పంచావతాన విధానము శంకర్లు నెలకొల్పినవే. సాంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణము, మీమాంస లాంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన విభాగాలు. జీవుడే బ్రహ్మం, బ్రహ్మమే జీవుడు, ఆ ఇద్దరికీ తేడా లేదు. చుట్టూ కనిపించేదంతా మాయా మాత్రమే. అవిద్య కారణంగా ఆ మాయను జీవుడు గుర్తించలేకపోతున్నాడు. అజ్ఞానం నుంచి బయటపడి తనను తాను తెలుసుకోగలగాలి అని ఆదిశంకరుడు ఉద్బోధ చేశారు. ఇదండి ఆదిశంకరాచార్యుల వారి గురించి మనకు తెలిసిన కొంత అనే తెలుసుకున్నాం. మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇంకా కొంచెం మంచి వివరం తెలుసుకుందాము. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః.